దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైనా మన చర్చ్కి నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అందిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మనము ప్రారంభ ప్రార్థన నుండి పాటలు పాడి దేవుని ఘనపరిచాం, ఆరాధించాము, దేవుడు మహింపరచబడ్డాడని విశ్వసిద్దాం. సాక్ష్యముల ద్వారా కూడా దేవునికి మహిమ కలిగింది. దేవుడే మహిమపరచబడును గాక. ఆమేన్. వాక్య భాగాన్ని మనం చూద్దాం. సంవత్సరంలో 10 మాసాలు గతించిపోయినాయి. కేవలము ప్రభు చిత్తమైతే ఇంకా 2 నెలలు ఈ 2K24లో ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రిజరెక్షన్ డే ఇన్ దిస్ మంత్. ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను అంటే, మీరు చేసుకున్న తీర్మానాలు ఈ సంవత్సరంలో అవి ఎంతవరకు నెరవేరినాయి? నీ కుటుంబం కొరకు, మరి ముఖ్యంగా దేవుని కొరకు, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు నువ్వేం నిర్ణయించుకున్నావు? ఎటు ప్రయాణిస్తున్నావు? నీ అడుగులు ఎటు పడుతున్నాయి? ఒకసారి రీచెక్ చేసుకోమని ప్రభునందు హెచ్చరిస్తూ ఉన్నాను. వాక్యాన్ని చూద్దాం. లాస్ట్ వీక్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. వాట్స్ ఇట్? హోలీ చర్చ్, పరిశుద్ధ సంఘం. సంఘాలు ఎన్నో ఉన్నాయి, కానీ పరిశుద్ధ సంఘం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పాను. ప్రభు అయినటువంటి క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని చెప్పాను. పరిశుద్ధ సంఘం అంటే ఏమిటి అనే విషయాలు చూస్తే, మొదటిది క్లీన్సింగ్ ఆర్ కాన్సిక్రేషన్ అని చెప్పాను. అంటే శుద్ధీకరణ, అంతఃశుద్ధీకరణ. శుద్ధీకరణ లేకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. పై మురికి కడుక్కుంటే ప్రయోజనమేమీ లేదు. హృదయాన్ని, మనస్సును కూడా శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నీ ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. శుద్ధీకరించబడిన వారు కూడిన స్థలమే పరిశుద్ధ సంఘం అని చెప్పాను. నాట్ ఓన్లీ కాన్సిక్రేషన్ ఆర్ క్లీన్సింగ్, సెకండ్ థింగ్ కమిట్మెంట్ అని చెప్పాను. సమర్పణ. శుద్ధీకరణ అయిన తర్వాత ఖాళీగా పెట్టడం కాదు, జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలి అని చెప్తూ ఉన్నాను. ఈ జీవితాన్ని ఎవరికి పడితే వాళ్ళకి సమర్పించొద్దు. పాడైపోతావు, నాశనమైపోతావు. ప్రభువుకే ఎందుకు సమర్పించాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. శరీరంలో ప్రతి అవయవము నీతి సాధనములుగా, నీతి జరిగించే ఆయుధములుగా అప్పగించండి దేవునికి అని చెప్పాను. కమిట్మెంట్, సమర్పణ, దాని గురించి మనం డిస్కస్ చేస్తూ కొంత ఆగాం. ఎందుకు సమర్పించాలి దేవునికి? నన్ను నేను దేవునికి ఎందుకు అప్పగించుకోవాలి? ఈ విషయాన్ని మనము ముందుకు తీసుకుని వెళదాం. బుక్ ఆఫ్ గలేషియన్స్ 2nd చాప్టర్ వర్స్ 20. గలతీ 2:20 చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాడు. జీవించువాడను నేను కాను, నేను క్రీస్తు కొరకే. ఎందుకంటే క్రీస్తుతో కూడా నేను సిలువేయబడ్డాను. నా అవయవములు పూర్వకాలము జరిగించిన పాపాలు ఇప్పుడు చేయలేవు. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువేసుకున్నాను. జీవించువాడను నేను కాను. ఎందుకు అక్కడ చెప్తున్న ముగింపులో, దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నా కొరకు నాకు మహర్దశ ఇవ్వడం కోసం, మహా ఉజ్వలమైన జీవితాన్ని ఇవ్వటం కోసం
నన్ను ప్రేమించాడు, ప్రేమించి ఏం చేశాడు? నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సో అందుకని నేను ఆయనకి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఊరకనే నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పాల్సిన పని లేదు. నీవు దేవునికి ఎందుకు కమిట్ చేసుకోవాలో తెలుసు, ఎందుకు కమిట్ అవ్వాలో తెలుసా? నీ కొరకు దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. సో మనము దేవునికి అప్పగించుకోవాలి. సమర్పణ, కమిట్మెంట్. నీ కమిట్మెంట్ కరెక్ట్గా ఉందా? చెక్ చేసుకో ఒకసారి. నీ చూపులు దేవునికి అప్పగించావా? చేతులు, కాళ్ళు, శరీరం, తత్వం, నడత దేవునికి అప్పగించావా? అప్పగించుకుంటే మరి పాపం ఎందుకు జరుగుతుంది నీ జీవితం ద్వారా? నీ ద్వారా ఎందుకు అలా కొంతమంది పాపంలో పడిపోతున్నారు? నీ లైఫ్ దేవునికి అప్పగిస్తే ఆయన కరెక్ట్ చేస్తాడు. లేదు, నాకు నేను జీవించగలను, నాకు అన్నీ తెలుసు, ఐ నో వెరీ వెల్ ఎవ్రీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్. ఏం తెలుసు నీకు? నిన్ను ప్రేమించిన ఆయన ఒక ఆయన ఉన్నాడని, నీ కోసం నిన్ను పునీతుడిగా చేయటం కోసం, నిన్ను పరిశుద్ధపరచుట కోసం రక్తము చిందించి తను అప్పగించుకున్నాడని సత్యం తెలుసా? అలా తెలిస్తే శుద్ధీకరణతో పాటు ఆయనకు నువ్వు మరలా అప్పగించుకుంటావు. మరలా తిరిగి పాపంలో పడిపోవు, లోకంలోని అపవిత్రత అంటించుకోవు. కమిట్మెంట్, దేవునికి అప్పగించుకో. నేను మొన్న చెప్పానే, దైవజనుడు ఏమన్నాడు? పేకాడుతున్న వాళ్ళ పక్కన ఉన్నప్పుడు చేతులు వెనక్కి పెట్టి, నాకు చేతులు లేవండి అన్నాడు కదా. అన్నాడా లేదండి? నాకు చేతులు లేవండి, ఉన్నాయి కదా, ఈ చేతులు నేను దేవునికి ఇచ్చేశాను, ఇవి పేకాడతా కుదరదండి అన్నాడు. నీ మనసు ఎవరికి ఇచ్చేసావు? ఎవరికి అప్పగించావు? క్రీస్తుతో కూడా నేను సిలువేయబడ్డానంటున్నాడు. ఇక నువ్వు జీవించువాడును నేను కాను, క్రీస్తు కోసమే. సమర్పణ సరిగా ఉండాలి. సిలువ వేయబడితేనే సమర్పణ, లేకపోతే కష్టం. అలాగని ఒక చెక్క తీసుకొచ్చి మేకులు కొట్టుకుని చనిపోమని కాదు. నిన్ను నీవుగా ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. సమర్పణ కరెక్ట్గా ఉండాలి. సిలువ వేయబడితేనే సమర్పణ. జీవించేది క్రీస్తే. నా కోసం క్రీస్తు సమర్పించుకున్నాడు తన జీవితాన్ని, నేను నా జీవితం ఆయన కొరకు సమర్పించుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకయ్యా నువ్వు సమర్పించుకున్నావు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ 1 Timothy 2nd chapter verse 6. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. దేనికోసం? విమోచన క్రయధనముగా. వింటున్నారు ఈ మాటను? ఎందుకు అప్పగించుకున్నావా అని ప్రభువుని ప్రశ్నిస్తే ప్రభు ఇచ్చేటువంటి ఉత్తరం, జవాబు ఏమిటంటే, అందరి కొరకు విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాను. యుక్త కాలమున సాక్ష్యం బయటకు వచ్చింది, సరైన కాలమున. విమోచన క్రయధనం అంటే ఏమిటి? విడిపించటానికి చెల్లించాలి. అర్థమవుతుందండి? సంథింగ్ పేమెంట్ జరగాలి. పాప బంధికానాలో ఉన్నటువంటి ప్రజలను విడిపించుట కొరకు ఏమిచ్చి విడిపించాడు అంటే, బంగారు వెండి ఆభరణాలు కాదు, కానీ తన ప్రశస్త రక్తమిచ్చి మనల్ని విడిపించాడు. అందుకు మనం దేవుని కోసం సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విడిపించబడ్డావా, ఇంకా ఇరికించుకుంటున్నావా నిన్ను నీవే? విడిపించబడిన వారు విభునికి సమర్పణ చేసుకుంటారు. ఇంకా నీవు నీ అవయవాలను లోకానికి అప్పగిస్తున్నావంటే దేవుని విమోచన క్రయధనాన్ని నువ్వు గుర్తించలేదు, సిలువ త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోలేదని దాని అర్థం. ఇంకా ఈ చేతులతో చేయరాని పనులు, ఇటొక్కాలు అటొక్కాలు, ఇటు ఇది కావాలి, అటు అదు కావాలి, ఇటు లోకంలోనే బతకాలి, అటు ప్రభువులోనూ బ్రతకాలి. ఏం జీవితం అండి మన జీవితం? ప్రశ్నించుకో నీ జీవితాన్ని ఒక్కసారి. చివరికి ఎటు కాకుండా పోతే ఏమవుతాం? శపించటానికి నేను ఇక్కడ లేనండి ప్రియులారా, ప్రభువునందు హెచ్చరించటానికి, గద్దించటానికి మాత్రం ఈ స్థలమందు నేను నిలబడి ఉన్నాను.
నీ పాపము నుండి నిన్ను విడిపించటానికి, నీ రోగమును నిన్ను బాగు చేయటానికి, నిన్ను బ్రతికించటానికి ప్రభు రక్తము చిందించి తను అమర్పించుకుంటే నీవు మాత్రం నీ జీవితాన్ని సగం లోకానికి సగం ప్రభువుకి. వా, సోమవారం నుంచి శనివారం దాకా లోక కార్యక్రమాలు, ఆదివారం మాత్రం ఆరాధన. ఎలా సరిపోతుందండి? ఏ పరిస్థితిలో ప్రభువు నిన్ను బ్రతికించాడో గుర్తు చేసుకో. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి రక్షించబడి బాప్తిస్మం పొందావో జ్ఞాపకం చేసుకో. ఏమి సమర్పించుకున్నావు నీవు? నీ జీవితం ఎలా సమర్పించుకున్నావు నీవు? సగం సగం దేవునికి ఇష్టమా? నిన్ను విమోచించటానికి, నిన్ను విడిపించటానికి క్రయధనముగా రక్తము చెందించాడు. నీ సమర్పణ సరైందేనా? ఇంకా నీ చూపులు ఎందుకు అలా ఉన్నాయి? ఇంకా నీ యొక్క నడత ఎందుకు అలా జీవిస్తుంది? నీ గురించి ఎందుకు అలా అనుకుంటున్నారు? చర్చికి వెళ్తుంది కానీ బ్రతుకు మారలేదని ఎందుకు సాక్ష్యాలు వస్తున్నాయి బయటికి నీ గురించి? ఉన్నమాట అంటే ఉలికెక్కువ, కానీ ఉన్నమాట ఉన్నట్లు చెప్పక తప్పదు. ఉన్నమాట అంటే కన్నెర్ర చేస్తారు కొందరు, కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అందరి కొరకు విమోచన క్రయధనముగా ప్రభు రక్తాన్ని చిందించాడు. ఈ శిలువ త్యాగం నీకు గుర్తుకు రావట్లేదా? నీ అవయవాలను నీతి సాధనములుగా అప్పచెప్పు. దుర్నీతి చేయటానికి, పాపపు క్రియలు చేయడానికి పరుగులెత్తమాక. ఇటు లోకంలోనూ బతకాలండి, దీంట్లోనూ ఉండాలండి. ఊళ్ళో కాపురం ఉండాలి, ఊళ్ళో ఉండొద్దని నేను చెప్పను, కానీ ఊళ్ళో పాపం నీలో ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అందరి కొరకు విమోచన. నీ కమిట్మెంట్ కరెక్ట్ అయిందైతే కాంపెన్సేషన్ కూడా చాలా బాగుంటుందండి. నీ సమర్పణ సరైనదైతే నీకు వచ్చే ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది. అబ్రహాము సమర్పించుకున్నాడు. చివరికి తన ఒక్కగానొక కొడుకుని కూడా దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదు, సమర్పించుకున్నాడు. అంతే. ఎంత ఆశీర్వాదాన్ని పొందాడు. మోజెస్ వద్దనుకున్నాడు. ఆ ఈజిప్ట్ కుమార్తె ఆ యొక్క పట్టపు రాణి యొక్క ఆస్థానంలో బ్రతకచ్చు, భోగభాగ్యాలు అనుభవించవచ్చు. వద్దనుకున్నాడు. దేవుని కొరకు శ్రమపడుట మేలనుకున్నాడు. సమర్పణ లాంటిది. ఎంత గొప్పగా బ్రతికాడు. డేవిడ్ ఎంత గొప్పగా సమర్పించుకున్నాడు. ఐజియా, జెమియా, పశువుల కాపరిగా బ్రతికిన ఆమోస్, వాళ్ళ సమర్పణలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. మన సమర్పణ సరిగా ఉందా? మన సమర్పణ సరిగా ఉంటే మన గురించి మనం చెప్పుకోవసరలా, అనేక అన్య జనాంగం మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ చెయ్యి దేవుని మహింపరచడానికి అనుకున్నప్పుడు ఈ చెయ్యి ఎందుకు పాడు పనులకు వాడతాం? అపోస్టల్స్, ప్రభుని వెంబడించినటువంటి ప్రభు ద్వారా పంపబడినటువంటి సేవకులు సమర్పణ ఎలా ఉంది? పౌలు సమర్పణ ఎలా ఉంది? కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శుద్ధీకరణ అయిపోయితే అవ్వలేదండి అక్కడికి. రెండవది ఏంటండి? సమర్పణ. కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. అది సరిగా లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఎస్, కమిట్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఫెయిల్ అయిపోక తప్పదండి. ఏదో వేడివేడి తీర్మానాలు చేసేసుకుని వాక్యం విన్నప్పుడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక నిర్ణయాలు తీసేసుకుని మళ్ళీ లోకంలోకి వెళ్ళిన తర్వాత విచ్చలవిడి జీవితం జీవిస్తే అది సరైన సమర్పణని ఎలా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు? బాధతో మాట్లాడుతున్నాను పిల్లరా, నాకు మీ మీద ఏ కోపం లేదు. వేదన ఉంది తప్ప ఎటువంటి మీ మీద ఆవేశం లేదు. నీ సమర్పణ సరిగా ఉండాలి దేవునితో. దెన్ యు ఆర్ ద హోలీ చర్చ్. అలా సమర్పణ సరిగా ఉన్నప్పుడే నీవు పరిశుద్ధ సంఘములో సభ్యురాలు అవుతావు. థర్డ్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్, లెవిటికస్ 23:27. సంఖ్య లేవీకాండం 23:27 చదువుదాం. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ
సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఈ పరిశుద్ధత అనే పదం ఎంత పవర్ఫుల్ అయిందంటే, లోకములో మన ఉన్న చోట మన చుట్టూ పాపం ఉంది. ఏ రూపంలో ఉందో మీకు తెలుసు, ఏ స్థాయిలో ఏ మోతాదులో ఉందో కూడా మీకు తెలుసు. మరి పరిశుద్ధ సంఘముగా నీవు ఉండాలి అంటే, ఆ దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ప్రక్కనున్న పాపం విషయంలో నీకు నిగ్రహం ఉండాలి. అండర్స్టాండ్? అర్థమైందా? ప్రతిదీ పాప ప్రేరేపితంగా ఉంటుంది. తప్పు చేయి, నో ప్రాబ్లం, ఏం కాదు అనేటువంటి ఇది ఉంటుంది. అప్పుడు మనకేముండాలి? నిగ్రహం ఉండాలి. దాన్ని నియంత్రించుకోవటం అంటారు పిల్లలు. సో పరిశుద్ధ సంఘములో ఉండవలసింది ఏమిటంటే, థర్డ్లీ అండ్ ఫైనల్లీ కంట్రోలింగ్, నియంత్రణ ఉండాలి. మనల్ని మనం నియంత్రించుకోగలగాలి. నీ ప్రక్కనే నిన్ను ఆనుకునే తప్పు జరుగుతున్నా అది నీకు అంటకూడదు, ఆ పాపము నీకు అంటకూడదు. కంట్రోలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది నీ జీవితంలో ఉందా? నీ ప్రక్కనున్న పాపపు పరిస్థితులను చూసి ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోకూడదు. ఏముంది సార్, యవ్వనంలో ఉన్నాం, లేకపోతే నడి వయసులో ఉన్నాం, శేష జీవితం గడుపుతున్నాం, ఏం కాదులేని కొంచెం అంటించుకుంటాను అంటే ఎవడు నిన్ను బాగు చేయగలడు? ఏముంది సార్, నలుగురితో డాష్ డాష్, పలానా వాళ్ళతో డాష్ డాష్ అంటే ఇక ఎలా కుదురుతుంది? కంట్రోలింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్. నియంత్రణ ఉండాలి నీకు. సరిగా నువ్వు అదుపులో ఉండాలి. ఇంకో మాట చెప్పాలంటే దీన్ని, సరైన అదుపులో ఉండాలి. నువ్వు దేవుని కంట్రోల్లో ఉంటే దేని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళావు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఇదివరకు ఏదన్నా ఆపరేట్ చేయాలంటే వెళ్ళి స్విచ్ చేయాలి. ఇప్పుడంతా చేతిలోకి వచ్చేలా ఏమంటారండి, దాన్ని ఏమంటారు? రిమోట్ వచ్చేసింది. ఇప్పుడు రిమోట్తో కూడా పని లేదు, సెన్సార్ వచ్చేసింది. ఏమొచ్చింది? చూస్తే నువ్వు డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళగానే డస్ట్బిన్ మూత ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్తే చాలు, నువ్వు అది నోరు తెరిచి కూర్చుంటుంది. వేస్తావా? మళ్ళీ నేను పడుకోవాలన్నట్టుగా. నువ్వు ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో లైట్ వెలుగుతుంది. నువ్వేమి ముట్టుకోవాల్సింది, టచ్ చేయవలసింది, సెన్సార్ నీ బాడీలోంచి పట్టేసావు, నీ కళ్ళల్లోంచి ఉంది దానికి. నువ్వెవరి కంట్రోల్లో ఉన్నావు? నీ కంట్రోల్ ఉందా అసలు? మనం బయట కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం. దాని నోరు అమ్మో అంటారు, దాని నోరు అమ్మో అంటారు. అంటే ఏంటి? దాన్ని ఎవడో ఆపలేడమ్మా, దాని మొగుడే దాన్ని కంట్రోల్ చేయలేడు. నువ్వు లెక్క అంటే ఈడి సవతల పడుతుంది, నువ్వురా అంటారు. అంటే ఏంటి? దెర్ ఇస్ నో కంట్రోల్. బోర్డర్ దాటుతున్నావేమో జాగ్రత్త, ఇప్పటికే దాటేసావేమో జాగ్రత్త. నీ ప్రక్కనున్న పాపపు పరిస్థితులను చూసి నీ దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోవద్దు. నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాను. నోట్లో ముద్ద తినిపించినట్టు చెప్పినా కూడా కొందరికి ఎక్కదు. కంట్రోలింగ్, సరిగా అదుపులో ఉండాలి. దట్ మీన్స్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎవడో వచ్చి నిన్ను తగ్గు అనక్కర్లా, నీకు నీవే సెల్ఫ్ కంట్రోల్ కావాలి. కొంతమంది భుజమే చేసి తగ్గు అన్న తగ్గర తోచోతలు పారేస్తారంతే పక్కన, అంతే. నువ్వెవడా నాకు చెప్పేది అన్నట్లుగా. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అది లేకపోతే పరిశుద్ధ సంఘం కాదు. చెరువు అన్నాక నీళ్లు ఉంటాయండి, సముద్రం అన్నాక నీళ్లు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. లోకం అన్న తర్వాత తప్పు జరుగుతూ ఉంటుంది, పాపం జరుగుతూ ఉంటుంది. కానీ అది నిన్నెవడు అంటించుకోమన్నాడు? నీ ప్రక్కనే ఆనుకుని ఉన్నా సరే నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడుంటావు సార్? లోక విషయంలో నేను చచ్చిన దాన్ని అనుకుంటే తప్ప నువ్వు ఉండలేవు. నేను చచ్చినోడ్ను.
లోకంలో ఉన్న పాపానికి నాకు సంబంధం ఏమీ లేదు, నేను ఎప్పుడూ సిలువేయబడి ఉన్నాను అని అనుకుంటే తప్ప నువ్వు ఎప్పుడు కూడా దాని వైపు చూడవేకప్పుడు. బుక్ ఆఫ్ రోమన్స్ 6:11, రోమాపత్రిక 6:11. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఒక విషయంలో చచ్చిపోమంటున్నాడు, ఒక విషయంలో బతకమంటున్నాడు. ఏం చెప్పండి? పాప విషయంలో ఎలా ఉండాలి? చచ్చిపోయిన వాళ్ళుగా ఉండాలి. దేవుని విషయమై బతుకున్న వాళ్ళుగా ఉండాలి. కొన్ని చోట్ల క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. పాపం అంటే టింగ్న పైకి లెగుస్తాను. పాపం అంటే నేనున్నాను అన్నట్టుగా. దేవుని విషయం అయితే చూద్దాంలే, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, మనం అంత పరిశుద్ధులం కాదులే, బా ఏం సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు కొందరు. ఇంకా చావలేదన్నమాట పాపం విషయమే. ఎక్కడొకక్కడ బతుకుతున్నారు కొందరు. కారణం కంట్రోలింగ్ లేదు, నియంత్రణ లేదు. నీకు సరిగా అదుపులో ఉండాలి. కంట్రోలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పాపం విషయమే చావాలి. పాపం విషయమే చచ్చిపోవటం ఏమిటండి అంటే, మొన్న కూడా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబములు చచ్చిపోవాలి. శరీరం దేవునికి ఇష్టం లేని సుఖం కోరుతూ ఉంటుంది. నేను మామూలుగా శరీరం అలసిపోయి సుఖంగా నిద్రపోవడం వేరండి. దేవునికి అయిష్టమైనటువంటి సుఖాన్ని కోరుతుంది శరీరం. ఆశ, శరీర ఆశ. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, దాని విషయమే చావాలి. నేత్రాశ, నీ కన్ను చూసిందల్లా నీది కావాలనుకుంటా, అది చావాలి. జీవపు డంబం, అందరూ నిన్ను పొగడాలనుకుంటావు, పొగడతలకు పడిపోయి ఉన్నారు కొందరు. అందరూ నిన్ను పొగడాలా, ప్రభు నిన్ను పొగడాలా? చెప్పండి. వాక్యం సెలవిస్తోంది, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు అనుంది కొరింథీ పత్రికలో. ఈ శరీరాశ, నేత్రాశ, జీవబుడంబలు చావాలి. అవి నీవు కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ నీకు ఉండాలి. ఈ మూడిటికి లొంగిపోవద్దు. ఏదో క్షణికాలపు స్పర్శ కోసం, టచ్ కోసం పాపములో పడొద్దు. జీవితం భ్రష్టు పట్టిపోతుంది. జాగ్రత్త. పరిశుద్ధ సంఘం అంటే ఏమిటి ఆలోచించండి. ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? ఫస్ట్ యాడమ్, లాస్ట్ యాడమ్ అంటారు. మొదటి ఆదాము శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలకి పడిపోయాడు. కంట్రోల్ లేదు, కంట్రోల్ లేదండి. కడపటి ఆదాం ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తు. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాలను గెలిచాడు. అర్థమైంది విషయమే. మొదటి ఆదాము దగ్గర ఎవరు? ఏమిటి? శరీరాశ. పండు చూడగానే తినేయాలి. నేత్రాశ, చూడగానే ఆ పండు కన్నులకు ఇంపుగా, రమ్యముగా కనపడింది. నేత్రాశ. జీవబుడంబం, ఈ పండు తిను దినమున మీరు దేవతలుగా, దేవుని కుమారులుగా అయిపోతారని సాతానుడు చెప్పగానే పడిపోయారు. కంట్రోలింగ్ లేదు. మరి ప్రభు అయినటువంటి క్రీస్తు వారైతే ఆకలి బాగా ఉన్నప్పుడు 40 దినాల ఉపవాసముల తరువాత ఆకలేస్తున్నప్పుడు రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమని సాతానుడు అన్నప్పుడు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. శరీరాశను జయించాడు. నేత్రాశ, ఈ లోక పట్టణాలన్నింటినీ చూపించాడు సాతానుడు. ఇవన్నీ ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాయి, నాకు ఒక నమస్కారం చేయి, నీకు ఇచ్చేస్తా. ఇచ్చాడా? చేశాడా? పో సాతానా అంటాడు. జీవబుడంబం, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకేయి. దేవుడు గారు అబ్బాయి అంటే యేసు ప్రభుని
దేవుడు గారు అబ్బాయి దూకేయ్, దేవదూతలు తమ చేతులతో ఎత్తి పట్టుకుందిన వాక్యం ఉంది కదా. వాక్యం మనకు తెలియదేమో కానీ సాతానుడికి అన్ని వాక్యాలు తెలుసు, ఉంది కదా. దూకేయ్ పట్టుకుంటారు అన్నప్పుడు గొప్పలకు పోయి దూకాడా? పో సాతానాన్ని గద్దించాడు. కంట్రోల్ ఉందా నీకు? నీ ప్రక్కనే తప్పు జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపో తప్ప అక్కడే ఉండి అలా చూస్తున్నావు అనుకో, అన్నట్లు అయిపోతావు నీ జీవితం. మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతావు. కొంతమంది చూడండి పేకాడుతూ ఉంటారు, కొందరు ఆడరు, పక్కన కూర్చుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడింగ్కి వస్తే పేక ఆడినోళ్ళు పారిపోతారు, పక్కన వాళ్ళు దొరికిపోతారు. వాడు ఎప్పుడు అంటాడు నేను ఆడలేదండి. నువ్వు ఆడేవలేదు, అక్కడ చూద్దాం పదని 4 తగిలిచి తీసుకుపోతారు. ఎందుకున్నా నువ్వు అక్కడ? నువ్వు పక్కన మళ్ళీ ఉత్తర సలహాలు ఇస్తుంటాడు, అది ఇది మార్చు, ఇది పెట్టు అంటే నువ్వు ఆడలేదనా? ఎందుకున్నావు? అందుకనే నీ ప్రక్కన పాపము జరుగుతున్నప్పుడు నువ్వు పడిపోతాను, నేను ఉండలేను అనుకున్నప్పుడు లేచి వెళ్ళిపో అక్కడి నుంచి. సెల్ఫ్ కంట్రోల్ నీకు ఉండాలి, లేచి వెళ్ళిపో. నియంత్రణ లేకపోతే నువ్వు పరిశుద్ధ సంఘంలో సభ్యురాలు కాలేవు. కంట్రోలింగ్, నిగ్రహం నీకు ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నిగ్రహం అంటూ నీకుంటే ఏ విగ్రహం నీకు అక్కర్లేదన్నాడు. అవును, నీకుండాలి ఖచ్చితంగా. నీకు పాపముతో పొత్తెందుకు? బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 6:14-15 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? లెక్కేసుకోండి అక్కడ, వెలుగునకు నీతికి దుర్నీతికి, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు చీకటి, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడిది? ఇక్కడ చదివినటువంటి విషయాలు ఏమన్నా కలుస్తాయా? ఏమండి, నీతి దుర్నీతి కలుస్తుందా? వెలుగు చీకటి, క్రీస్తు బెలియాలు, అవిశ్వాసి విశ్వాసి. మరి ఎందుకు అట్లా ఉంటున్నావు? కంట్రోలింగ్ ఉండాలి. వెలిగించబడుతున్నావు, నువ్వెందుకు చీకటిని కోరుకుంటున్నావు? మళ్ళీ చీకటి అనగా ఆత్మీయ అర్థం పాపం అనుకుందాం. ఎందుకు పాపంలోకి వెళ్ళాలని చూస్తున్నావు? చీకటిని ఎవరు కోరుకుంటారు చెప్పండి అమ్మా? తప్పు చేయాలనుకునే వాళ్ళు చీకటిని కోరుకుంటారు. ఇక్కడ లైట్ లేకపోతే బాగుండు, లైట్ ఎవడన్నా పగలు కొట్టేస్తే బాగుండు, చీకటిని కోరుకుంటారు. ఎవరు? తప్పు చేసేవారు. నన్నెవరు చూడకూడదు, నేను ఎవరికి కనబడకూడదు, పాపం చేసేవారు. చీకటి, వెలుగు చీకటితో ఏమి సంబంధం? అవిశ్వాసికి విశ్వాసితో ఎందుకు పొత్తు? నువ్వు విశ్వాసిగా ఉంటే అవిశ్వాసం రక్షించే విధానం ప్రకారం రక్షించాలి తప్ప ఎందుకు స్నేహం? ఆలోచన చేయండి. సార్ మరి రక్షించాలి కదా, రక్షించాలి, కానీ అవిశ్వాసి పాపములో ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి నువ్వు? ఇప్పుడు ఒక ఆయన వాక్యం చెప్పడానికి బయలుదేరాడు. ఎవరికైతే చెప్పాలనుకున్నాడో ఆయన ఫుల్గా ఆన్ అయిపోయి ఉన్నాడు. అప్పుడు వింటాడండి? సమయం సందర్భం అంటూ ఒకటి తగలడింది కదా, ఉందా లేదండి? ఉంది. ఏం చేస్తున్నాం మనం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఏమి పొత్తు, ఏమి సందర్భం? కంట్రోలింగ్ నీకు ఉండాలి. వెలుగు చీకటి సంబంధం లేదండి. ఇక్కడ అదే తెలుసు చేస్తున్నాడు. నువ్వు ఎవరితో జత కడుతున్నావు అది దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఎవరితో జత కడుతున్నావు? నీ స్నేహం ఎవరితో? నీ ఆత్మీయతను ఇంకా పెంచేవారితోనేనా, లేదా నిన్ను లోకంలోకి లాగేసే వారితోనా నీ స్నేహం? నీ పొత్తు ఎవరితో ఉంది? కంట్రోలింగ్ ఉండాలి. కంట్రోలింగ్ లేకపోతే కష్టం. అందుకే అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల అంటాడు.
మన పొత్తు దేవునితో, దేవుని పిల్లలతో ఉండాలి. అప్పుడేం చేస్తామో తెలుసా? ఈ ప్రపంచాన్ని ప్రభువు చూసినట్లు చూస్తాం, ఆయన ఆలోచించినట్లు ఆలోచిస్తాం. ఎందుకంటే మన కంట్రోలింగ్ ఉంది కాబట్టి, సెల్ఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి. నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావా? తప్పు జరుగుతుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపో తప్ప దాంట్లో ఉండి ఉండి ఆ పాపంలో పడిపోవద్దు. జోసెఫ్ పాపమునకు దూరంగా పారిపోయాడు. చేతకాని వాడేనా? మగతనం లేదని అనిపించుకున్నా పర్వాలేదు, కానీ దూరంగా పారిపోయాడు. శాంసన్ పాపములో పడిపోయాడు. ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి. తెలుసు ఈ ఫిలిష్తీయులు నన్ను సంహరిస్తారని తెలుసు, అయినా సరే ఆ దెలీలా తొడల మీద బానిసైపోయాడు. ప్రియ దేవుని సంఘమా, నీవు పరిశుద్ధ సంఘముగా అనిపించుకోవాలి, పిలిపించబడాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎక్కడున్నప్పటికీ నీవు ఏ పరిస్థితుల మధ్య నువ్వు ప్రవాస స్థానాన్ని ఏర్పరచుకున్నప్పటికీ కూడా నిగ్రహం, నియంత్రణ లేకపోతే ఎందుకండి? ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి, లేకపోతే ఇబ్బంది పాలవుతావు. నేను చెప్పాను కదా పిల్లరా, అంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. తామర ఆకు నీళ్లలోనే ఉంటుంది ఎప్పుడు, కానీ దాన్ని లేపండి, ఒక్క నీటి బొట్టు కూడా దాన్ని అంటుకో, జారిపోతాయి. కుమ్మరి పురుగు అంటారు, మట్టిలో తిరుగుతుంటుంది అది, కానీ దాని మట్టి దానికి అంటుకోదు. పాదరసం భూమిలో పోయింది, అది భూమిలో ఇంకదు. మనం లోకములోనే ఉండాలి, ఊళ్ళోనే కాపురం ఉండాలి, కానీ అక్కడున్న పాపం మనలో ఉండకూడదు. కంట్రోలింగ్. ఒకవేళ నిన్ను ముంచేసేటట్లు, నిన్ను లాగేసేటట్లు ఆ పాపంలోకి ఉంటే ఫారెవే, రన్నవే, పారిపో, దూరంగా పారిపోవాలి. కంట్రోలింగ్ నీకు లేదనుకున్నప్పుడు నియంత్రణ చాలా అవసరం, అంతే తప్ప అపవిత్రత అంటించుకోవద్దు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పారిపో, అదే వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ సార్ నేను అలా పారిపోతే సమాజానికి, చూస్తున్న సమాజానికి చేతకాని వాళ్ళలాగా కనిపిస్తానేమంట. అయినా పర్వాలేదు, చేతకాని వారిలాగా కనిపించినా పర్లేదు, కానీ చెడ్డవాడిగా మాత్రం బతక్కు. అపరిశుద్ధులుగా నువ్వు బ్రతకొద్దు దయచేసి. కంట్రోలింగ్, సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధ సమాజమునకు చేతకాని వారిలాగా కనిపించినా పర్లేదు, దేవుడు మాత్రం నేను చూస్తున్నాడు కదా. నీ కంట్రోలింగ్ దేవుడు లెక్కిస్తున్నాడు కదండి, అవునా కదండి? నీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. ఇంతకుముందు ప్రయాణించిన మార్గాలు వేరు, ఇప్పుడు ప్రయాణించే మార్గం వేరు. అదేంటి? ఇరుకు మార్గం. ఏంటండి? ఇరుకు మార్గం. ఏంటి ఇరుకు మార్గం? వాక్యం ఏం సెలవిస్తుంది? ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని సరిచేస్తూ ఉంటుంది వాక్యం. అదే ఇరుకు మార్గం, వెళ్ళాల్సిందే. ఇటెళ్ళిన ముళ్ళు గుచ్చుకుంటాయి, ఇటెళ్ళిన గుచ్చుకుంటాయి, అయినా పర్లేదు. ఇది ముళ్ళ బాట. ఏ బాట అండి? ముళ్ళ బాట. దేవుని ప్రజలకు కొన్నిసార్లు పూలబాట ఉంటుంది, కొన్నిసార్లు ముళ్ళ బాట ఉంటుంది. కానీ వెళ్ళిపోవలసిందే, సాగిపోవలసిందే, ఆగిపోకూడదు ఎప్పుడు కూడా. ఇరుకు మార్గమైనా సరే, కష్టమైనా సరే, ముళ్ళ బాట అయినా సరే, కంట్రోలింగ్ ఉండు, అది చాలా ఇంపార్టెంట్. నీ గురి కోల్పోవద్దు. నీ గురి ఏమిటో నీకు కనపడాలి, తేటగా కనపడాలి. నీ గురి, గమ్యం చేరుకోవాలి. ఏదో ఒక మంచి ఉద్యోగం కొట్టేస్తే గమ్యం చేరినట్టు కాదు, ఒక మంచి బిజినెస్ని అల్టిమేట్ స్థాయికి తీసుకెళ్తే అది గమ్యం చేరినట్టు కాదు. అందరి గమ్యం పరలోకం. ప్రైజ్ ద లార్డ్. చేరుకునేంత వరకు కంట్రోలింగ్. ఎందుకంటే లోకములో పాపం ఉన్నది, అది అంటించుకున్నావా అంతే సంగతులు. సంవత్సరాల తరబడి ఉపవాస ప్రార్థనలు చేసినా
జీవితాలు మారవు. కారణం ఏంటో తెలుసా? పాపము విషయమై నీకు కంట్రోల్ లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద హోలీ చర్చ్, పరిశుద్ధ సంఘము. పరిశుద్ధ సంఘము అంటే ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్సింగ్ ఆర్ కాన్సిక్రేషన్, శుద్ధీకరణ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ కమిట్మెంట్, సమర్పణ, అది సరిగా ఉండాలి. థర్డ్లీ అండ్ ఫైనల్లీ కంట్రోలింగ్, నియంత్రణ, సరైన అదుపులో ఉండాలి. నిగ్రహం చాలా ఇంపార్టెంట్ కూడా. కన్క్లూడ్కి వస్తాను. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15 verse 13. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. రోమన్స్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది Yes. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఏం పొందాలి? పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. నిరీక్షణ గలవారిగా జీవించాలి. లేకపోతే పరిశుద్ధ జీవితం జీవించలేం. పరిశుద్ధాత్మ శక్తి పొందాలి, నిరీక్షణ కలిగి ఉండాలి మనం. అప్పుడే ద ఆల్ ఆఫ్ ప్లెజర్ అండ్ పీస్ దేవుడు ఇస్తానని చెప్పాడు. కంప్లీట్ ప్లెజర్ అండ్ పీస్, సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపుతాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందామా? అంతకుముందు వారాల్లో చెప్పాను, బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ అని. ఆత్మ మూలముగా జన్మించుటంటే మీకు చెప్పాను పిల్లలు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఏమండోయ్, దేవుడిచ్చే వాటిని దోచుకుంటానికి దుష్టుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆ దుష్టుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరైనా ప్రేరేపిస్తే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను దోచుకునే వారు ఎవరైనా, వారిని వెంటనే తిరస్కరించు. దేవుడు నీకు ఇచ్చే వాటిని దోచుకునేది ఏదైనా సరే, అది ఎంత గొప్పదైనా సరే, వెంటనే తిరస్కరించు. ఎస్, ఆయన అంటున్నాడు, సమస్త ఆనందంతో నింపుతా, సమస్త సమాధానంతో నింపుతానని చెప్పాడు దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. నిరీక్షణ లేని వారు ఏమవుతారో తెలుసండి? సిగ్గుపరచబడతారు. మనకు నిరీక్షణ ఉందా లేదా? చెప్పండి. నిరీక్షణ మీకు అర్థం కాలేదా? ఆశ ఉందా? హోప్ అంటారు. ఇంగ్లీష్లో రెండింటికి ఒకటే మీనింగ్ పెట్టారు. ఆశ అన్న, నిరీక్షణ అన్న. హోప్ ఉందా లేదండి? ఉంది. గ్రీకు వారి కొన్ని సమాధుల మీద వీరిది నిరీక్షణ లేని జీవితం అని రాస్తారు. దిస్ ఆర్ ద హోప్లెస్ లైఫ్ అని. మనకి నిరీక్షణ ఉంది. అందుకన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ కలిగిన వారు ఉన్నట్లయితే ఆయన ఆల్ ఆఫ్ ప్లెజర్ అండ్ పీస్, సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపుతానని చెప్పాడు. ఎవరు దోచుకోలేదు, దేవుడిచ్చిన ఎవరు దోచుకోలేదు. ఒకవేళ దోచుకుంటాకి ఎవరైనా వచ్చారు అంటే వారిని వెంటనే తిరస్కరించు. కొన్ని జీవితాలు చూస్తాం, 2K23లో ఒకలా ఉంటారు, 2K24లో ఒకలా ఉంటారు. ఇక 2K25లో ఎలా ఉంటారో చెప్పలేము. లాస్ట్ ఇయర్ చాలా బాగున్నావు కదా, ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోయావు అంటే, వచ్చే సంవత్సరం ఇంకా దారుణంగా తయారవుతానేమోనే అని చెప్తూ ఉంటారు. అంటే నానాటికి ఏమైపోతుంది? డిక్రీజా, ఇంక్రీజా? దిగజారిపోవడమే జరుగుతుంది. ఎవరు దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని దోచుకుంటున్నారో చెక్ చేసుకో. ఏది దేవునికి నిన్ను దూరం చేస్తుందో చెక్ చేసుకో. ఏ ఐటమ్, ఏ ప్రోగ్రామ్, ఏ థింగ్ నిన్ను ఆత్మీయ ఆనందానికి దూరం చేస్తుందో, ఎవరు నిన్ను దోచుకుంటున్నారో చెక్ చేసుకుని వెంటనే తిరస్కరించు, రిజెక్ట్ చేయి. దేవుని నుండి నిన్ను ఎడబాసేది ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు. సమస్త ఆనందముతోనూ సమాధానంతో కూడా నింపేవాడండి ఆయన. ఎస్, పరిశుద్ధ సంఘం. ఈ పరిశుద్ధత ఎక్కడ ఉండాలి తెలుసా? శిరస్సు నుంచి పాదం వరకు ఉండాలి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటారు కదండి, అర్థమవుతుందండి? ఎందుకు శిరస్సు నుంచి పాదం వరకు పరిశుద్ధత ఉండాలి? శిరస్సు ఇది ఆలోచన,
పాదం, ఇది అడుగు. అర్థమైందండి? పరిశుద్ధత కలిగిన ఆలోచన చేస్తే పరిశుద్ధతతో అడుగులు పడతాయి. ఆలోచన బట్టే కదండి అడుగు. బీ కేర్ఫుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మనం పరిశుద్ధత కలిగి ఉన్నామా? జాగ్రత్త, చెక్ చేసుకో. ఎందుకంటే ప్రతిదీ లైఫ్లో ఎవ్రీథింగ్ రికార్డెడ్. మనుషుల దగ్గర కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర అట్లా కుదరదు. ధవళ సింహాసనం ముందు తీర్పు రోజున కష్టమైపోతుంది, తప్పించుకోలేం మనం. రికార్డెడ్, ప్రతి ఒక్కటి రికార్డెడ్. మరలా చెప్తున్నాను, ఏదైనా హద్దు మీరకూడదు. ఇప్పటికే నువ్వు బోర్డర్ దాటేసావేమో తప్పులు చేసే విషయంలో. బీ కేర్ఫుల్. హీ వార్న్స్ యూ. హెచ్చరిస్తున్నాడు ఆయన, గద్దిస్తున్నాడు. సరిచేసుకో. పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఒకవేళ బోర్డర్ దాటేసే ఇక చాలు, కమ్ బ్యాక్. దేవుడు మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతని మనం పొందాలి తప్ప లోకంలో వేటి వలన మనం పరిశుద్ధతను పొందలేము. ఇక చాలు అంటున్నాడు దేవుడు. వెంటనే ప్రభుతో కనెక్ట్ అయిపోవాలి. ఒకవేళ దూరంగా జరిగావా దేవునికి, ఇక చాలు. బోర్డర్ దాటేసి వెళ్ళిపోయావా, నో, కమ్ బ్యాక్. రిటర్న్ టు కమ్ బ్యాక్. వెనక్కి తిరిగిరా, ప్రభుతో కనెక్ట్ అయిపో, క్రోన్ గెలుచుకో. కిరీటం పెడతాడు ఆయన. కనెక్ట్ అయిపోయాలి, కరెక్ట్ చేసుకోవాలి, అప్పుడు క్రోన్ మందవుతుంది. పరిశుద్ధ సంఘముగా మనము జీవించి ప్రభువుని మహిమపరచుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. పరిశుద్ధ సంఘముగా ఉన్నామా? ఎస్, చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఎలా ఉన్నాను? ప్రభువా, శుద్ధీకరణ చేసుకుంటాను, సమర్పణ చేసుకుంటాను, నియంత్రణలో ఉంటాను. ప్రభువా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. హద్దు మీరేశాను, బోర్డర్ దాటేశాను. ప్రభువా, క్షమించండి. మళ్ళా నీతో కనెక్ట్ అయిపోతాను, కరెక్ట్ కమిట్మెంట్ చేసుకుంటాను. నాకు ఛాన్స్ ఇవ్వండి. ప్రక్కనున్న పాపపు పరిస్థితుల్లో పడిపోను తండ్రి, నాకు ఒక అవకాశం అండి. లార్డ్, ఫర్గివ్ మీ. ఐ రిక్వెస్ట్ యూ మై లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ సంఘముగా జీవించాలి అనుకున్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. సిగ్గుపడద్దు చేయెత్తటానికి. నీ ప్రక్కన ప్రభు ఉన్నాడు. వాట్స్ యువర్ డెసిషన్? నేను వాక్యానుసారముగా పరిశుద్ధ సంఘముగా నేను జీవించాలనుకుంటున్నానట్లయితే నీ కుడి చేయి పైకెత్తి ప్రభుని స్తుతించు. ఎస్, టేక్ ఎ రాడికల్ డెసిషన్. నేను చేయెత్తితే వారేమనుకుంటారు, వీరేమనుకుంటారని సిగ్గుపడుతున్నావేమో. అలా అనుకునే వాళ్ళు ఎవరు నిన్ను ఆదుకోలేరు మిత్రమా. ప్రభువే నిన్ను ఆదుకునే ఆది సంభూతుడు. నేను బాగానే ఉన్నాను, నేను బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాను, నువ్వు సర్ది చెప్పుకుంటున్నావు. ఈరోజు నిజంగా ప్రభు నీతో మాట్లాడి ఉన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనములు. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మా దేవుడవు, మీరు మాతో ఉన్నారు. స్తోత్రం. నేను పరిశుద్ధ సంఘముగా జీవించాలని ఎంతమంది తీర్మానించుకున్నారు, దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. క్రీస్తు పేరిట వేడుచున్నాను తండ్రి. ఆమేన్.